మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగ బోధ కార్యక్రమాన్ని వింటున్న ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కూడా సత్సంగ బోధ నుండి మరొక అద్భుతమైన కథను విని ఆనందించి అందరికీ షేర్ చేద్దాం. ఈరోజు శీర్షిక అదృష్టవంతులు ఎవరు? మీరా, మేమా, ఎవరు? అసలు విషయం ఏంటో ఈ కథలకు వెళ్ళి తెలుసుకుందాం. దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది. అదృష్టవంతులు మాత్రమే దైవాన్ని ఆశ్రయిస్తారు. అదృష్టవంతుని ఎవరు చెడగొట్టలేరు. మానవులను పొగుడుతూ దైవాన్ని తక్కువగా చూచే దురదృష్టవంతుణ్ణి బాగు చేయలేరు. ఉదాహరణగా ఈ కథ. ఒక రాజుగారి కొలువులో ఇద్దరు పురోహితులు ఉన్నారు. అందులోని ఒకని పేరు దైవాధీనం. దైవాధీనం జగత్ సర్వం అని నమ్మినవాడు. జగత్తు అంతా దేవుని ఆధీనమై ఆయన సంకల్పం చేత నడుస్తున్నదని నమ్మేవాడు. కనుక ఆ పేరు వచ్చింది ఆయనకు. రెండవ వాని పేరు రాజాధీనం. రాజుగారి పరిపాలన బాగా ఉందని, అందుకే ప్రజలంతా సుఖంగా ఉన్నారని నమ్మేవాడు. కనుక ఇతనికి రాజాధీనం అనే పేరు వచ్చింది. రాజుగారి మెప్పు పొంది ఇతను అప్పుడప్పుడు రాజ బహుమానం అందుకునేవాడు. ఒకరోజు రాజుగారికి రాజాధీనం గారిని సువర్ణ వజ్ర వైఢూర్యాలతో సత్కరించాలని కోరిక కలిగింది. అది ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలని భావించాడు. ఒక గుమ్మడికాయను తెప్పించి దానికి కన్నం పెట్టించి అందులో వజ్ర వైఢూర్య రత్న మాణిక్య సువర్ణాలను నిక్షేపం చేసి రాజాధీనం గారికి దానం చేశాడు. ఆయన దానిని ఇంటికి మోసుకుపోతూ ఆలోచించాడు. దానిని అమ్మేసి డబ్బులు తీసుకుంటే మంచిదని ఆలోచన వచ్చిన వెంటనే ఒక శెట్టిగారికి అమ్మి ఆయన ఇచ్చిన పావలా డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. శెట్టిగారికి ఒక ఆలోచన వచ్చింది. గుమ్మడికాయ దొరికింది, పితృదేవతల పేరుతో దానిని దానం చేస్తే పుణ్యమని పెద్దలు అంటారు. ఎవరైనా భగవద్భక్తి పరాయణులైన వారికి దానం చేస్తాను అనుకున్నాడు. అప్పుడే అనుకోకుండా దైవాధీనం గారు అటు వెళ్తూ కనిపించారు. శెట్టిగారు ఆయనను ఇంటికి ఆహ్వానించి దక్షిణతో సహా కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం చేశారు. దైవాధీనం గారి భార్య భర్త తెచ్చిన గుమ్మడికాయను పగులగొట్టించింది భర్త చేత. ఆడవాళ్ళు గుమ్మడికాయ పగులగొట్టరాదని ఆచారం కదా, అందుచేత అందులో వజ్ర వైఢూర్య మరకత మాణిక్య సువర్ణాలు కనిపించాయి. ఇదంతా దైవలీలగా ఆయన భావించి పరమేశ్వరునికి కృతజ్ఞత తెలిపాడు. మర్నాడు రాజాధీనం రాజదర్శనానికి వెళ్ళాడు. గుమ్మడికాయ కూర తిన్నారా అని రాజు అడగగా, ఆహా, ఓహో, అద్భుతం అని చెప్పారు రాజాధీనం గారు. గుమ్మడికాయ ఆయన ఇంటికి చేరలేదని రాజుగారికి అర్థమైంది. ఒళ్ళు మండింది. భటులను పిలిపించి కొరడాతో కొట్టించి నిజం కక్కించాడు. శెట్టిని పిలిచి అడిగితే డబ్బు ఇచ్చి దాన్ని కొన్నానని, దైవాధీనం గారికి దానం చేశానని చెప్పాడు. తాను ఒకటి తలిస్తే దైవం ఇంకోలా చేసాడేమిటి అని వితర్కించుకున్నాడు రాజు. మరోసారి ఒక సంచిలో ధనాన్ని మూట కట్టించి రాజాధీనం గారు వచ్చే దారిలో పెట్టి భటుడిని కనిపించకుండా ఏం జరుగుతుందో చూస్తూ ఉండమన్నాడు. రాజాధీనం నడిచి వస్తూ దాన్ని గమనించకుండా వెళ్ళిపోయాడు. భటుడు రాజుగారికి విషయం తెలిపాడు. ఆయన మళ్ళీ ఆశ్చర్యంలో మునిగాడు. రాజాధీనాన్ని పిలిపించి ఆ మూటను ఎందుకు చూడలేదని అడిగాడు. దానికి అతడు, రోజు వెళ్ళే దారే కదా, కళ్ళు మూసుకుని వెళ్ళలేనా అని అక్కడికి రాగానే అనిపించిందని, అందుకని కళ్ళు మూసుకుని వెళ్ళానని బదులు చెప్పాడు. రాజుకి అర్థమైంది, తాను ఒకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందని. దైవాన్ని నమ్మిన వాడికి అదృష్టం తలుపు తడుతుంది అని ఇందులో ఉన్న సారాంశం. చాలా అద్భుతమైన విషయాన్ని సేకరించి మనకి అందించిన మన యలవర్తి శేఖర్ రాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అందరం కూడా దైవాన్ని నమ్ముతున్నాము. అలాగే దైవాన్ని నమ్ముకుంటూ ఉంటే
అదృష్టం మన తలుపు తడుతుందని ఇప్పుడే తెలుసుకున్నాం కదా. కాబట్టి అందరూ దైవాన్ని గట్టిగా నమ్మి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను. సర్వేచన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం.